క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. రీసెర్చ్ అనేది ఈ క్యాన్సర్ సంబంధించిన ఫీల్డ్లో చాలా ఎక్కువగా జరుగుతుంది ప్రపంచం అంతా. సో దీనికి తగ్గట్టుగా మనం పేషెంట్స్ చేసే ట్రీట్మెంట్స్ ఇవాళ చేసేది రేపు పాత ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో ఇలాంటి దాంట్లో లేటెస్ట్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి చూసుకుంటే ఈ రోబోటిక్ సర్జరీ ఫస్ట్ మనకి ప్రథమంగా వస్తుంది అన్నమాట. ఈ నోట్లో మనం హ్యూమన్ హ్యాండ్ తో చేయలేని క్యాన్సర్స్, రీచ్ కాలేని క్యాన్సర్స్ కూడా ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. మెడ మీద స్కార్ లేకుండా ఈ థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా చికిత్స చేయవచ్చు. అలాగనే రోబోటిక్ సర్జరీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో పెద్ద పెద్ద ప్రొసీజర్స్, కాంప్లెక్స్ ప్రొసీజర్స్, కాంప్లికేషన్ ఉన్న ప్రొసీజర్స్ ని అతి సులువుగా కాంప్లికేషన్స్ లేకుండా, ఐసీయూ స్టే లేకుండా తక్కువ స్టే ఉండేటట్టుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ చేయడం ద్వారా పేషెంట్స్ కోలుకోవడం అనేది చాలా సులువుగా ఉంటుంది. ఇలానే తీసుకుంటే ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటారు. ఇది ఏంటంటే దీంట్లో వచ్చిన డై ఇస్తారు. సో చాలా క్యాన్సర్స్ లో ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనేది చేయడం జరుగుతుంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, ఫినైల్ క్యాన్సర్, ఈ సర్వైకల్ క్యాన్సర్, ఇట్లా. సో చాలా క్యాన్సర్స్ లో సెంటినల్ నోడ్ బయాప్సీ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో దీని ద్వారా చేయటం ద్వారా పేషెంట్స్ కి ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అనేది చాలా వరకు 90% తగ్గిపోతుంది. అలానే రేడియేషన్ ట్రీట్మెంట్స్ లో కూడా కొత్త పరికరాలు రావటము, ఈ పెట్ స్కాన్స్ కూడా ఎంఆర్ఐ తో మెర్జ్ చేయటము, వాటి ద్వారా ఎవాల్యుయేట్ చేయటం వల్ల ఇంకా మెరుగైన డీటెయిల్స్ ట్రీట్మెంట్ చేయడానికి దొరకడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇలానే కాకుండా కొన్ని డ్రగ్స్, మందులు, ఇప్పుడు కీమోథెరపీ డ్రగ్స్ అనేవి రోజు రోజుకి కొత్త డ్రగ్స్ రావడం అనేది జరుగుతుంది. బేసిక్ గా ఈ రీసెర్చ్ వల్ల ఎక్కువ మ్యూటేషన్స్ చెక్ చేయడం వల్ల దానికి అనుగుణంగా సంబంధిత డ్రగ్స్ అనేది వాడటం వల్ల పేషెంట్స్ కి ఆపరేషన్ అయిన తర్వాత కానీ, కీమో తర్వాత కానీ రిజల్ట్స్ అనేవి చాలా మెరుగుగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ.